నగరమో విజయవాడ నుంచి అంటే అమరావతి నుంచి పాలన సాగిస్తారు. మీరు హైదరాబాద్లో ఒక గుంటూరు మిర్చి యార్డ్ విషయం అయితేనేమి, పొంగనూరు విషయం అయితేనేమి, ఇటీవల కాలంలో ప్రొద్దుటూరులో ఒక అంశం జరిగింది మున్సిపల్ చైర్మన్ విషయంలో కూడా. ఈ అంశాల గురించి ప్రెస్ మీట్లు పెట్టాలంటే హైదరాబాద్ గురించి ప్రెస్ మీట్ పెడతారా, విజయవాడలో అమరావతిలో ప్రెస్ మీట్ పెడతారా? ఎక్కడ పెట్టినామో మీకు తెలుసు కదా. ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా అంటే అమరావతి నుంచి మాట్లాడాం కదా. నిన్నటి రోజు మిర్చి దీనికి చంద్రబాబు వెళ్ళాడా మిర్చి యార్డుకు సందర్శించేదానికి? వెళ్తున్నారు కానీ రేపు ప్రెస్ మీట్లు పెట్టాలనుకుంటే నిన్నటి రోజు కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, ఇతర నాయకులంతా కూడా హైదరాబాద్కి వచ్చే ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్నారు, లోటస్ పాండ్ నుంచి మాట్లాడుతున్నారు. అదే అక్కడ నుంచి పాలన సాగిస్తే ఏపీకి ఒక గౌరవం ఉన్నట్టుంటుంది కదా. పాలన సాగించాలని చెప్పి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. ఇప్పటికే మేము ఆఫీస్ అంతా కూడా ఏర్పాటు చేసుకున్నాము విజయవాడలో. ఆయనకు రెసిడెన్స్ ఫిక్స్ అయిన తర్వాత మేమందరూ కూడా ఏదో ఒక అపార్ట్మెంట్లో ఇల్లు ఏదో తీసుకొని మేమందరూ కూడా అక్కడ షిఫ్ట్ అవుతాము. తప్పకుండా ఎన్నికల ముందు పూర్తి స్థాయిలో మా నాయకులందరూ కూడా అక్కడి నుంచే పనిచేస్తాం. బూత్ కమిటీ స్థాయిలో పార్టీని బలోపేతం చేయలేకపోతున్నారు. నిన్నటి రోజు అంటే పొద్దుటూరు అంశాన్ని తీసుకుంటే గిన టీడీపీకి సంబంధించిన చైర్మన్ రాజీనామా చేయడంతో అక్కడ మరొక వ్యక్తి ముక్తియార్ను చైర్మన్ చేయడం, 25 స్థానాలు బలం ఉండగా మీకు అయినా కూడా దాన్ని చేసుకోలేకపోయారు. దాన్ని నిరసనగా మీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ తన చొప్పు తీసుకొని తానే పదే కొట్టుకుంటూ నిరసన వ్యక్తం చేశారు. ఇదంతా కూడా బూత్ స్థాయిలో క్యాడర్ బలంగా లేకపోవడం జరుగుతున్నాయి అని మీరు అనుకుంటా ఉన్నారా అనే వాదన ఉంది. ఉండండి, ప్రజల్లో వాదన ఉంది. కడప జిల్లాలో అందులో ప్రొద్దుటూరులో బూత్ స్థాయిలో కార్యకర్తలు లేరు, పార్టీ స్ట్రాంగ్గా లేదు అనే ఆలోచన ఎవరైనా చేస్తారా ఈ రాష్ట్రంలో? లోకల్ బాడీస్ ఎలా ఓడిపోయారు? లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ లోకల్ బాడీస్ ఎలా ఓడిపోయారు? ఇప్పుడు నాకన ఒక నెల ముందర హ్యాండ్ ఓవర్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు నా దగ్గర కూడా ఒక 50 కోట్లు ఇచ్చింటే నేను గెలిపించింటాను. ఒక జెడ్పీటీసీకి సంబేపల్లి జెడ్పీటీసీకి 70 లక్షల రూపాయలు ఇచ్చారు. మరి ఎక్కడి నుంచి తెచ్చాడు చంద్రబాబు ఈ డబ్బులంతా? కేవలం కడపలో ఆ స్థానిక సంస్థలు గెలవాలని చెప్పి నువ్వు 60-70 కోట్లు ఖర్చు చేసి గెలిస్తే అది గొప్ప. ఆ మరుసటి రోజే రిజల్ట్ వచ్చాయి. లోకల్ బాడీ ఎన్నికైన మరుసటి రోజే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ, టీచర్స్ కాన్స్టిట్యున్సీ. మరి ఏదైనా ఒక సీట్లో కూడా గెలవలేదే తెలుగుదేశం పార్టీ, ఎందుకు గెలవలేకపోయింది? ఈరోజు మీరు ఏది మెడకు దారం వేసుకొని ఒక లేబుల్ తగిలించుకుంటూ ఉంటారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా. అదేదో పెద్ద అవార్డు మాదిరి. మాకు అవన్నీ ఏం లేవు. ఆల్రెడీ బూత్ మేము ఎవరైతే బూత్లో లెవెల్లో కమిటీ వేసాము, ఆ కమిటీ మెంబర్స్కి అంతా ఐడెంటిటీ కార్డులు కూడా ఇష్యూ చేశాము. దాదాపు 70% బూత్ కమిటీలన్నీ కూడా పూర్తయినాయి. పార్టీ స్ట్రాంగ్గా లేదనేది తప్పు. వాదన ఏంటంటే లోకల్ బాడీ అక్కడ ఓడిపోవడానికి ప్రధానంగా డబ్బులు, అధికారం. అంత రచ్చ చేస్తున్నాడు ఒక వ్యక్తి. మెడలో కండువా వేసుకొని మీడియాలో మీరు చూశారు ప్రొద్దుటూరులో మున్సిపల్ ఆఫీసులో కాలుతో ఆ టేబుల్ దంతాడు, ఈ టేబుల్ దంతాడు, ఆ కాగితం బెరికేస్తాడు, మినిట్స్ బుక్ ఎత్తుకొని వెళ్తాడు. అక్కడ ఉన్న డిఎస్పీ, ఇన్స్పెక్టరు, ఎస్ఐలు అందరూ ఏం గాడిదలు కాస్తూ ఉన్నారా? అంటే కేవలం మీరు అధికార మదంతో ఇవన్నీ చేస్తూ ఉన్నారు తప్ప ప్రజాబలంతో చేస్తుంటే మీరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ కానీ టీచర్స్ కాన్స్టిట్యున్సీలో కానీ ఒక్కటైనా గెలిచిండాలి కదా. అంత వాస్తవం కాదు. ఈరోజు నాగరాజు గారి ఇంటర్వ్యూలో చాలా విషయాలన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా వాస్తవ దూరంగా ఉండవు. నేను వాస్తవాలే మాట్లాడినా అనే ఆలోచన మీకు వస్తుందని నేను భావిస్తున్నాను.